హాయ్ అండి. ఇడ్లీలోకైనా, దోసలోకైనా వేడివేడి అన్నంలో ఈ పొడిని కాస్త వేసుకొని, కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. ఎన్ని రోజులైనా సరే ఈ పౌడర్ అనేది నిల్వ ఉంటుంది. సో, ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని, అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయల క్వాంటిటీ అనేది మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. సో, ఇలా ఎండుమిరపకాయలు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత అయితే సెపరేట్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు అనేది మాడిపోకుండా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇందులోనే 1½ స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేసేసుకొని, ధనియాలు కూడా మాడిపోకుండా అలా కలుపుతూనే ఉండాలి. ఇది కాస్త పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసేసుకొని, 2 కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే కాస్త కరివేపాకును కూడా వేసేసుకొని, కరివేపాకు అనేది పూర్తిగా డ్రై అయ్యేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి. ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత అయితే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలని ఇందులో యాడ్ చేసేసుకొని 2 నిమిషాల పాటు మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మన ఈ మిశ్రమం అంతా కూడా యాడ్ చేసేసుకొని ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా పొక్కు తీసుకొని ఇలా వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసేసుకొని కాస్తంత సాల్ట్‌ని వేసేసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మూత తీసి చూడంగానే ఈ పౌడర్ స్మెల్ అనేది చాలా చాలా బావుంది. ఇది జీలకర్ర, ధనియాలు, కరివేపాకు స్మెల్ 3 కాంబినేషన్‌లో చాలా చాలా బావుందండి. మూత ఉన్న డబ్బాలో స్టోర్ చేసుకోవడమే. అంతేనండి. ఎంతో టేస్టీగా కారప్పొడి అయితే రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.